కన్యస్వాములు శబరిమలలో ఏదనుకుంటే అయ్యప్ప అది నెరవేరుస్తారంట. స్వామి శరణం స్వామి. నేను ఇప్పుడు కత్తి స్వామిని స్వామి. లాస్ట్ టైం నేను కన్యస్వామి. నాకు మొన్ననే ఒకసారి గుర్తొచ్చింది. నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ముంగడ 18 అమ్మడిగా అనిపించింది. చూడంగానే ఒకటే ఎగ్జైట్ అయిపోయినా. వెళ్తున్న కొద్ది స్వామిలు ఎక్కువ పుష్ చేయడం అయిపోయింది. క్రౌడ్ తెలిసిందే కదా స్వామిలు ఎలా ఉంటారు. 18 అమ్మడి మా గురుస్వామి చెప్పిండే, సైడ్ వెళ్ళొద్దు రైట్ సైడ్ మిడిల్లకేనే వెళ్ళాలని చెప్పిండు. స్ట్రాంగ్ గా నించున స్వామియే శరణమయ్య పన్న మధ్యలో నించున అయ్యప్ప దయ అనుకుంటా నేను మొక్కిన గట్టిగా 18 అంబడిని ఒక్కడు కూడా మిస్ కాకుండా మొక్కాలని చెప్పి ఫస్ట్ మెట్టు నుంచి 18వ మెట్టు వరకు ప్రతి ఒక్క మెట్టు మిస్ కాకుండా మొక్కుకుండా పోయిన స్వామి. నేనైతే నాకు ఎందుకో ఇలా గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే చేస్తున్నా స్వామి. ఆ 18 అంబడిని దాటి అయ్యప్ప స్వామిని వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత స్వామియే శరణమయ్యప్ప అనిపించింది. కన్యస్వాములు శబరిమలకి వెళ్ళి ఏం కోరుకుంటే అది నెరవేరుతాయంట స్వామి. లాస్ట్ టైం నాకు అట్లనే జరిగింది. నేను ఎట్లా అనుకుంటే అట్లా జరిగింది. నేను శబరిమలకి వెళ్ళిన అయ్యప్ప స్వామిని ఒక 1 మినిట్ చూసిన స్వామి. నార్మల్ గా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ మ్యాక్స్ 5 సెకండ్సే పోలీసులు గుంజేస్తారు, మీకు తెలిసిందే కదా. నేను కన్యస్వామి ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి నా ముంగటుండే, నేను అయ్యప్ప స్వామిని చూసుకుంటున్నా. అక్కడ పక్క పోలీస్ అతను ఉంటాడు కదా, ఆ స్వామి ఏమో వేరే స్వామితో మాట్లాడుతుండు. నేను మనస్ఫూర్తిగా మొక్కిన తర్వాత నేను ఇట్లా పక్కకు జరగంగానే మా గురుస్వామి ఉండే, మా గురుస్వామి చూసిండో లేదో గుంజేసిరు నా ముంగట్నే. మళ్ళా తర్వాత నాకు దర్శనం చేసుకున్న తర్వాత కూడా నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేకుండే. ఏంటంటే అయ్యప్ప స్వామిని నేను మొత్తం నెయ్యితోటే దర్శనం చేసుకున్నా. మళ్ళీ ఒకసారి చూడాలి గురుస్వామి నేను చూస్తా అని చెప్పి నేను ఏం చేసిన అంటే మళ్ళా రివర్స్ లో ఇట్లా వెళ్ళిన. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉండే, గేట్లు ఉన్నాయి, ఇక్కడికి అలౌ చేయట్లేరు. అయితే బ్లూ డ్రెస్ లలో, మన తెలుగులో అయితే కాదు కేరళలేమో, బ్లూ డ్రెస్ లో ఉన్నారు స్వాములు. గణపతి హోమం టికెట్ తీసుకొని 5 మంది ఉండే. ఆర్మీ అతనితో మాట్లాడుతుంటే నేను మెల్లగా వాళ్ళ దాంట్లో జాయిన్ అయిపోయినా. వాళ్ళు చూస్తారు ఎంత మంది ఏంది కౌంటింగ్ చూస్తారు. మెల్లగా జాయిన్ అయిపోయినా. ఏదో ఇట్లా పైన చూసిరు, సరే పొండి అని చెప్పారు. మనం 18 అంబడి ఎక్కంగానే ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, 18 అంబడి ఎక్కంగానే మనం ఇట్లా లెఫ్ట్ నుంచి ఇట్లా పంపిస్తారు. ఇట్లా తిరిగి మళ్ళీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని వస్తాం. అయ్యప్ప ఎదురుగా గణపతి హోమం ఉంటది. డోర్స్ ఓపెన్ చేసిరు. డోర్లకు ఎంటర్ అయ్యి కొంచెం ముందుకు పోగానే గణపతి హోమం ఉండే. ఇట్లా ముందుకి ఇట్లా చూడంగానే అయ్యప్ప స్వామి ముంగటనే కనిపిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప అని మంచిగా మొక్కి మళ్ళీ ఇంకోసారి అయితే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నా. కన్యస్వాములు శబరిమలలో ఏది అనుకుంటే అయ్యప్ప అది నెరవేరుస్తారంట. అది మా గురుస్వామి నాకు చెప్పిండే, కానీ నేను అది నిజంగానే అనుభూతి చెందిన. కన్యస్వామిగా ఉన్నప్పుడు అంత పవర్ ఉంటదని చెప్పి శబరిమలకి వెళ్లే వరకు నాకు తెలియదు. ఒక్కసారి మీరు కన్యస్వామిగా ఉన్నప్పుడు మీ అనుభూతిని అయితే కామెంట్ చేయండి. ఇంకొకటి స్వామి, శబరిమల వెళ్ళడానికి చాలా మంది స్వాములు వెహికల్ లేక చాలా ఇబ్బంది పడతారు. మీకు శబరిమల వెళ్ళడానికి ఏ ఆప్షన్ లేకపోతే లాంగ్ డ్రైవ్ కార్స్ అని చెప్పి మా కంపెనీ అయితే ఉంది స్వామి. మేము కార్స్ ని రెంట్ కి ఇస్తాం. మీరు కార్స్ ని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. మీరే డ్రైవింగ్ చేసుకుంటూ ఎన్ని రోజులైనా వెళ్ళొచ్చు స్వామి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంది, కాల్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప